స్వయంభుగా వరసిద్ధి వినాయకుడు ఇక్కడ మనకు బావిలో నుంచి దర్శనం అయితే ఇస్తారు. చాలా ప్రసిద్ధమైన ఆలయం. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల గల చరిత్ర అయితే ఉంది. ఇంత ప్రాచీనమైన ప్రసిద్ధమైన ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ టెంపుల్ గురించి హిస్టరీ అయితే ఈ వీడియోలో చూద్దాం. హాయ్ వీవర్స్, తిరుపతి టు కాణిపాకం టెంపుల్. తిరుపతి నుంచి 66 కిలోమీటర్ల దూరంలో, చిత్తూరు నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఆంధ్రప్రదేశ్లో ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ని మీరు దర్శించుకోవాలనుకుంటే చిత్తూరు నుంచి ఎనీ టైం బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. లేదు అంటే మీ ఓన్ వెహికల్లో రావచ్చు. తిరుపతిలో మేముండే ప్లేస్ నుంచి కాణిపాకం టెంపుల్కి 1 అవర్ అయితే జర్నీ టైం పట్టింది. ఈ టెంపుల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. దాని తర్వాత మళ్ళీ 16 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టెంపుల్లో ఈ స్వామివారి మూలమూర్తికి 1000 సంవత్సరాల చరిత్ర అయితే కలిగింది. పూర్వం విహారీపురి అనే గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు అంగవైకల్యంగా అయితే పుట్టారు. మూగ, చెవిటి, కళ్ళు కనిపించుకోకుండా అలాగైతే పుట్టారు. వీళ్ళు నార్మల్గా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ నీటి కోసం బావిని అయితే తవ్వుతారు. అప్పుడు గుణపం పగులు తగిలి స్వామివారికి అయితే తగులుతుంది. వాటర్ అంతా బ్లడ్ లాగా అయిపోతుంది. అప్పుడు స్వామివారు స్వయంగా వరసిద్ధి వినాయకుడిలాగా దర్శనమిస్తారు. అప్పుడు వాళ్ళ 3 అంగవైకల్యాలన్నీ పోతాయి. చుట్టుపక్కల వారు ఈ వింతను అందరూ చూసి ప్రజలందరూ నమ్ముతారు. అప్పుడు స్వామివారికి కొబ్బరి నీటితో అభిషేకం చేస్తారు. ఆ కొబ్బరి నీరు 1.5 ఎకరా దూరం కాలువలాగా ప్రవహించిందంట. దీన్ని కాణిపరకం అని అప్పట్లో పిలిచేవాళ్ళంట. రాను రాను కాణిపాకంగా మారింది. ఇలాగ ఈ ఆలయంలో చాలామందికి చాలా మహిమలు చెప్పుకుంటూ పోతే చాలానే జరిగాయి. చాలా మంచి జరిగిందంట. ఇలాగ మనకు వరాలు ఇచ్చే వరసిద్ధి వినాయకుడి ఆలయం. ఈ టెంపుల్కి మనం దర్శనానికి వెళ్తే ఇప్పటికీ కూడా బావి ఉంటుంది. విగ్రహం చుట్టూ బావి ఉంటుంది. స్వామివారు బావిలో నుంచి వెలిసి ఉంటారు. అక్కడి నుంచి గర్భగుడి దర్శనం అయిపోయిన తర్వాత మనం పక్కకు వస్తే అక్కడే వాటర్ అయితే స్వామివారి నుంచి వస్తూ ఉంటాయి. అవి తలపైన చల్లుకుంటే చాలా మంచిది. చాలా ఫ్రెష్గా ఎప్పటికీ వస్తూనే ఉంటాయంట. అక్కడుండి నేనైతే పూజారిని అయితే అడిగాను. ఆయన చెప్పారు. చాలామంది అభిషేకం వాటర్ అని అనుకుంటారు. లేదు, అభిషేకం వాటర్ కూడా అక్కడి నుంచి వస్తాయి. అండ్ బావిలోంచి నీరు కూడా అక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటాయి. మీరు వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా గమనించండి. ఇక్కడ వచ్చేసి మొబైల్స్ టెంపుల్ లోపలికి అయితే అలో లేదు. మొబైల్స్ కౌంటర్ అయితే ఇక్కడే ఉంటుంది. కౌంటర్ దగ్గర పెట్టేసి దర్శనం చేసేసుకొని రావాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడు. టెంపుల్ బ్యాక్ సైడ్ రాగానే ఇక్కడే ప్రసాదం కౌంటరు అండ్ గో పూజ అందుకు ఇక్కడే చేపించేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మొబైల్ కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది. అన్నదానము అన్నీ అక్కడే అటు సైడే దొరుకుతాయి మనకు. ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి ఫ్రీగా దర్శనం చేసుకునే వాళ్ళకి మేము వచ్చేసి టికెట్ 100 రూపీస్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళాము. మాకు జస్ట్ ఒక 1/2 అవర్ అంతే టైమింగ్ పట్టింది. ఫ్రీ దర్శనం మేబీ ఒక 1 అవర్ అలా టైం పట్టచ్చు. ఇక్కడ అన్నదాన ప్రసాదం అయితే చేస్తూ ఉంటారు. తినేవాళ్ళు తినచ్చు. మేమైతే ఫుల్ జనాలు ఉన్నారు. పిల్లలతో నిలబడడానికి కష్టం అని చెప్పేసి అప్పటికే 1:30 అయింది. ఇంకా వాళ్ళకి పిల్లలకి ఆకలి అవుతుంటుందని చెప్పేసి బయట అయితే తిన్నాము. ఇక్కడ బుక్స్ అందుకుంటే కాణిపాకం స్టోరీ ఉంటే ఈ బుక్ అయితే తీసుకున్నాను. ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా బుక్స్ కలెక్ట్ చేయడం ఇష్టము. సో ఈ బుక్లో ఉన్న స్టోరీనే ఈ వీడియోలో స్టోరీ లాగా చెప్పాను. అండ్ మన పెద్దవాళ్ళు అండ్ మనము ఎవరైనా చెప్పేది వినేదాన్ని బట్టి ఆ స్టోరీని వీడియోలో స్టోరీ లాగా చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి మహిమలు చాలానే ఉన్నాయి. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ ఇప్పటికీ న్యాయస్థానాల కన్నా స్వామివారి దగ్గర ప్రమాణం న్యాయంగా జరుగుతుందని చాలామంది అయితే ఇప్పటికీ నమ్ముతారు. అది నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వదిన చెప్పారు. ఈ స్వామివారి ఎదుట ప్రమాణం చేసే విధానం మహా అద్భుతం. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అంట. ఈ ప్రమాణాలకు సాక్ష్యంగా ప్రభుత్వ న్యాయస్థానాలు కూడా గౌరవిస్తాయంట. ఇక్కడ ఈవినింగ్ 5 నుంచి 5:30కి ప్రమాణాలు అయితే చేస్తారు. ఎదురుగా స్వామివారికి ఎదురుగా కొలంలో స్నానం చేసి గర్భగుడిలోకి అయితే వెళ్తారు. అప్పుడు అక్కడ జనాలు అయితే ఎవ్వరూ ఉండరు. ప్రమాణం చేసే వ్యక్తులు అండ్ స్వామివారు మాత్రమే ఉంటారు. అప్పుడు తన తప్పును ఒకవేళ ముందుగా ఒప్పుకుంటే ఓకే, వాళ్ళకి ఏం జరగదు. దాని తర్వాత ఒప్పుకోకుండా అబద్ధంగా అలా చెప్పినట్లయితే కాణిపాకం దాటక ముందే ఏదో ఒక కీడైతే జరుగుతుందంట. ఇలాగా చాలామంది స్వామివారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలామంది నిజమైతే ఒప్పుకుంటారు. సత్య ప్రమాణాలకు దేవుణ్ణి అయితే కొలుస్తారు. అందుకే సత్య ధర్మాలకు మారుపేరు కాణిపాక వినాయకుడని చాలామంది భక్తుల నమ్మకం. ఇక్కడ తప్పో ఒప్పో ఏదేమైనా కూడా స్వామివారే చూసుకుంటారు. ఇక్కడ స్వామివారి న్యాయాధిపతి.
ఇక్కడ పక్కనే శివుడు అండ్ వరదరాజ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళు ఫస్ట్ కాణిపాక గణపతిని దర్శించుకొని తిరుమల, శ్రీకాళహస్తి అలా మిగతా పుణ్యక్షేత్రాలను అయితే దర్శించుకుంటారు. ఇక్కడ పిల్లలకి చాలామంది అక్షరాభ్యాసం కూడా చేపిస్తూ ఉంటారు. ఇలాగా ఏ పని చేపట్టినా కూడా తొలి పూజలు అందుకునేవాడు గణపతి. ఆదిదేవుడైన తండ్రి పరమేశ్వరుడి చేత వరం అయితే పొందాడు. ఏ కార్యం చేపట్టినా కూడా మొట్టమొదటగా వినాయకుడిని అయితే ప్రార్థించాలి. విఘ్నాలన్నీ తొలగి సర్వకార్యములు అయితే పూర్తవుతాయి. శుభములు కలిగించేవాడు విఘ్నేశ్వరుడు. జయ జయ శుభకర వినాయక సాంగ్ దేవుళ్ళ మూవీలోది చాలామంది వినే ఉంటారు. ఆ సాంగ్లో మొత్తం కాణిపాకం స్టోరీ అయితే ఉంటుంది. ఇలాగ కోరిన కోరికలు వరాలు ఇచ్చేవాడు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. శ్రీ విఘ్నేశ్వరాయ నమః.